పెద్దపల్లి జిల్లాలో ఇందిరా మహిళా శక్తి పథకాల సంబరాల్లో భాగంగా ముగ్గురు మంత్రులు హాజరు కాగా తుమ్మల నాగేశ్వరరావుతో మా కరీంనగర్ ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. కార్మికుల కోసము ఇందిరా మహిళా శక్తి పథకం కింద భారీగా చీరల ఉత్పత్తిని చేయడానికి ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ కోణంలో సార్ కొంత కార్మికులు చెప్పుకొచ్చారు, మాకు ఇదైతే ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా 8 నెలల వరకే చెందుతుంది, మాకు పూర్తిగా సంవత్సర కాలం పాటు మాకు వృత్తి కల్పేటట్టు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, మీరేమంటారు? ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లే వాళ్ళు కంప్లీట్ చేయలేకపోతున్నారు. సంవత్సరం మొత్తంగా పని కల్పించే బాధ్యత ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మన వాళ్ళకి నిత్యం పని కల్పించండి, అందుకని ఒక్క చీర ఇస్తానంటే లేదు 2 చీరలు ఇవ్వండి అంటే 67 లక్షల మందికి 1,25,00,000 చీరలు కావాలి. ఇప్పుడు అది సప్లై చేయలేని పరిస్థితిలో ఉన్నారు. రెయ్యంబగులు పనిచేసుకుంటున్నారు, వాళ్ళకి ధన్యవాదాలు. త్వరగా పూర్తి చేస్తే మీకు సంవత్సర కాలం మీకు పని కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇప్పటికే 4 కోట్ల పైచిలుకు మీటర్ల ఉత్పత్తి చేయాలని చేశారు. అయితే ఇప్పటి వరకు 1,30,00,000 వరకు ఉత్పత్తి చేస్తున్నట్టు వాళ్ళు చెప్పుకొచ్చారు. అంటే ఇది అంటే గతంలో కంటే ఇప్పుడు నాణ్యత ఎక్కువ ఉంది కాబట్టి ఆ సన్నది దారంగా కొందరికి కనపడుతుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుందని చెప్తున్నారు. సార్ దీనికి నేను అతి త్వరలోనే సిరిసిల్ల ఈ కేంద్రాలను పరిశీలించదలుచుకున్నా. వాళ్ళకి ఇంకేదైనా వెసులుబాటు కావాలంటే ప్రభుత్వ పరంగా ఇచ్చి సరైన సమయంలో మహిళా శక్తి మహిళలందరికీ 67 లక్షల మందికి చీరలు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి మంత్రి చెప్పుకొచ్చేది ఏంటంటే వారిని అన్ని రకాలుగా మేము ఆదుకుంటాం, అన్ని రకాలుగా పూర్తి ఏర్పాటు చేస్తామని చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, పెద్దపల్లి జిల్లా నుంచి.